హాయ్ అండి. నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. ఇప్పుడు మనము నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ గురించి మనం చిన్న విశ్లేషణ. ఇది వచ్చి చూడండి, నిన్న ఆల్రెడీ ప్రీవియస్లో మనం ఒక ట్రేడ్లో ఉన్నాము, మీ అందరికీ తెలుసు. ఆ ట్రేడ్ వచ్చి లాస్ట్ ట్రేడ్, అది మనం నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షను, అది మీ అందరికీ తెలుసు. లాస్ట్ వీడియో కూడా మనం పెట్టాం కదా. లాస్ట్ వీడియోలో కూడా మన టార్గెట్స్ వచ్చి 24,070, మన షార్ట్ వచ్చి 24,498. అది ఆ ట్రేడ్ వచ్చి కంప్లీట్ అయిపోయింది. నిన్న గ్యాప్ డౌన్ వచ్చింది కాబట్టి నిన్న మనకి దాదాపు ఒక 500 పాయింట్ల పైన మనకి ప్రాఫిట్ జనరేట్ అయింది. ఇప్పుడు మనము ఈరోజు ఏం జరిగింది, మార్కెట్ మనం ఏ డైరెక్షన్లో ఉన్నాము అని మనం తెలుసుకుందాం. ఫస్ట్ నేను క్లియర్గా చెప్పేది, ఇది వచ్చి కంప్లీట్గా ప్యూర్లీ నేను ఆప్షన్స్ కోసమే లాంచ్ చేశానండి. ఎందుకంటే నేకెడ్ ఆప్షన్స్ కోసమే లాంచ్ చేశాను. ఎందుకంటే చాలామంది చెప్తూ ఉంటారు నేకెడ్ ఆప్షన్స్ చేయడం చాలా కష్టమని. రియల్గా టఫే, బట్ నేను దాన్ని ఈజీగా ఎలా మలుచుకున్నాను, ఎలా దాంట్లోంచి ప్రాఫిట్ జనరేట్ చేస్తున్నాను, ఎలా మన దగ్గర సబ్స్క్రైబ్ తీసుకున్న వాళ్ళు చెయ్యాలి అనేది ఒక డిజైనింగ్ చేసి పర్ఫెక్ట్గా ఇలా చెయ్యాలి అని చెప్పి మనం ఒక గైడెన్స్ కూడా ఇస్తున్నాము మన దగ్గర సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి. దాదాపు దీని రిజల్ట్ వచ్చి గత 6 నెలల్లో ఇప్పుడు ఒక 5,000 పాయింట్స్ పైన ప్రాఫిట్ జనరేట్ అయింది. అది మామూలు విషయం కాదు, మీ అందరికీ తెలుసు. ఎందుకంటే అది నిఫ్టీలో పర్ఫెక్ట్గా ఒక ఎంట్రీ. ఇక్కడ చూడండి, నేను చెప్తాను కదా, మనకి ప్రాఫిట్ వచ్చినప్పుడు 400 నుంచి 500 పాయింట్లు మనకు ప్రాఫిట్ అండి. లాస్ వచ్చినప్పుడు 150 నుంచి 200 పాయింట్లు. నేను అదే చెప్తాను, దీని సక్సెస్ రేషియో వచ్చి చాలా హ్యూజ్గా ఉంటుంది. అంటే మనం ఒక 100 ట్రేడ్లు చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనం 80 ట్రేడ్లో మనం వచ్చి ఒక 400 పాయింట్లు ప్రాఫిట్ చేస్తున్నాం అనుకోండి. 400 పాయింట్లు ఇంటూ 80 ట్రేడ్లు అంటే 32,000 పాయింట్లు. ఒక 20 ట్రేడ్లో ఒక 200 పాయింట్లే మైనస్ అయ్యాం. 200 ఇంటూ 20 ట్రేడ్లు అంటే 4,000 పాయింట్లు. దాదాపు 28,000 పాయింట్లు మనం ప్రాఫిట్ చేస్తామండి. ఇది ఇది వచ్చి నేను చెప్పేది ఒక 100 ట్రేడ్లు ఓవరాల్గా చెప్పి. కాబట్టి మార్కెట్లో డబ్బులు ఎలా సంపాదించాలి అనే మార్గాన్ని మనం చూపిస్తున్నాము మనతో పాటు ట్రావెల్ అయ్యే వాళ్ళకి, ఈ నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ తీసుకున్న వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు ఈరోజు మనం ఏ డైరెక్షన్లో ఉన్నాము అనేది చాలా క్లియర్గా క్లిష్టంగా చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఈరోజు మనము కరెక్ట్గా 10:35 మనం మెసేజ్ ఇచ్చున్నాము. పర్ఫెక్ట్గా మనం ఏమి ఇచ్చున్నామంటే, ఈరోజు మనము ఫస్ట్ మనం ఈరోజు ఒక 10 o'clock నుంచి మనం ఏం మెసేజ్ ఇచ్చామని చూస్తాం. తర్వాత ఇప్పుడు మనము ఆ మెసేజ్ ఎక్కడెక్కడ ఏం వాల్యూ, సెల్ వాల్యూ ఏంటి అనేది ఇక్కడ లైన్ వేసుకుందాము. 23,965, 23,965 ఇది. ఈ మెసేజ్ వచ్చి చూడండి, 23,960లో మనం సెల్లింగ్ ఇచ్చున్నాము పర్ఫెక్ట్గా మనము 23,960లో మనం సెల్ ఇచ్చాము. ఇప్పుడు పర్ఫెక్ట్గా మనం 10:30కి ఇచ్చాము. ఆడికి వస్తే మనం సెల్ చేయమని చెప్పున్నాము. కరెక్ట్గా రేంజ్ వచ్చి మనం ఇచ్చింది వచ్చి మెసేజ్ ఇచ్చింది 10:35కి ఇచ్చాము. చూద్దాము ఏం జరిగిందని. చూడండి, ఇప్పుడు మార్కెట్ 9:58 మనం 10:35కి ఇచ్చాము. 10:35కి మనం మెసేజ్ ఇచ్చున్నాము. ఎగ్జాక్ట్గా మనం 10:35కి మనం మెసేజ్ ఇచ్చున్నాము. ఇది సెల్లింగ్ కాబట్టి
దీనికి పర్ఫెక్ట్గా బై అబోవ్ దానికే మనం చాలా స్ట్రిక్ట్ అవ్వాలి. కాబట్టి ఆటోమేటిక్గా మనం చెప్పిన వాల్యూ ఆ 10:35కి తర్వాత మార్కెట్ ఎక్కడి దాకా వచ్చింది చూడండి, 62 దాకా వచ్చింది. అంటే ఆల్మోస్ట్ యాక్టివేట్ అయినట్టే. మళ్ళీ కూడా మార్కెట్ వచ్చి మన వాల్యూ ఫ్రెష్గా ఎలాగైనా యాక్టివేట్ అయిపోయింది. కరెక్ట్గా యాక్టివేట్ 10:55కి అంటే ఇక్కడే యాక్టివేట్ అయిపోయింది. అంటే ఒక 5 పాయింట్స్ ముందు కూడా మనం సెల్ చేసుకోవచ్చు. బయింగ్ అయితేనే బై ఓన్లీ అబౌవ్ చేయాలి. సెల్లింగ్ అనేది మన ఇష్టం. ఎందుకంటే ఎక్కడ చేసినా సెల్లింగే. కాబట్టి సెల్ యాక్టివేట్ అయింది. యాక్టివేట్ అయిన తర్వాత మన టార్గెట్ 23,500 చూడండి. మన టార్గెట్ వచ్చి 23,000. ఒక నిమిషం ఉందండి, కాపీ చేద్దాం, పేస్ట్. 23,565. ఏం జరిగింది మార్కెట్ అని చూద్దాము. మనం లైవ్లోనే ఉన్నాము. 23,565 అంటే 400 పాయింట్లు మనం టార్గెట్ ఇచ్చున్నాము. చూద్దాము ఏం జరిగిందని. మార్కెట్ ఇప్పుడు 244 ఉంది. మార్కెట్ 2 గంటల 44 నిమిషాలు. నేను రికార్డ్ చేసేటప్పుడు చూద్దాము. మనం ఇచ్చిన తర్వాత ఎంత వచ్చింది, ఏం జరిగింది అని క్లియర్గా చూద్దాము. ఎస్, పర్ఫెక్ట్. చూడండి, టైం వచ్చి ఇప్పుడు ఇది వచ్చి 12:55. 12:55కి అంటే దాదాపు 200 పాయింట్లు తగ్గింది. అప్పటికి 749 లైవ్. ఇంకా 2 గంటల 40 నిమిషాల లోపు ఎంత వచ్చిందని లో చూద్దాము. టైం వచ్చి ఇప్పుడు 142కి వచ్చి 23,702 వచ్చింది. ఇది వచ్చి అంత స్పాట్ వాల్యూస్ అండి. తర్వాత వచ్చి ఇప్పుడు టైం వచ్చి 2:17, 23,676, 965. అంటే దాదాపు మనము ఒక చూద్దాం ఇప్పుడు 674 వచ్చింది. ఎస్ అండి, చూడండి ఇప్పుడు 674 వచ్చింది. మన షార్ట్ చేసింది 965. అంటే దాదాపు 300 పాయింట్లు ఇప్పుడు మనం ప్రాఫిట్లో ఉన్నాము. ఇంకా జస్ట్ మనకి ఒక 100 పాయింట్లు. ఈ 100 పాయింట్లు టార్గెట్ కోసం మనం వెయిట్ చేస్తున్నాము. జనరల్గా నేను చెప్పేదే, మల్టిపుల్ లాట్స్ చేసేవాళ్ళు ఒక 200 పాయింట్స్ ఆ రేంజ్లో. అంటే మన దగ్గర ట్రేడ్ చేసేవాళ్ళు హెచ్ఐఎస్ చాలామంది ఉన్నారు. 20 లాట్లు 30 లాట్లు చేసేవాళ్ళు విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్. అది కూడా అంటే విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ క్లియర్గా వాళ్ళకి చెప్పించేస్తాను. ఆ గైడెన్స్ ప్రకారమే వాళ్ళు చేస్తారు. ఎందుకంటే మనీ మేనేజ్మెంట్లోనే మన సక్సెస్ ఉందండి. ఆప్షన్స్ అయితే క్లియర్గా చెప్పేస్తాను. 10 lakhs క్యాపిటల్ ఉంటే ఓన్లీ 1 lakh ఇన్వెస్ట్ చేయాలి. ₹1,00,000 ఇన్వెస్ట్ చేయాలి. అది ఎందుకంటే సపోజ్ లాస్ అయిందంటే ఆ 1,00,000 పోతుంది. ప్రాఫిట్ వచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే 1,00,000 పెట్టినప్పుడు 1,25,000, 1,30,000 మనకు ప్రాఫిట్ వస్తుంది. 1 lakh + 130. ఇది అలాగే ఇప్పుడు ఇలా ఈ గత 5 నెలల్లో ప్రాఫిట్ కూడా ఎలా ఈ ఆప్షన్లో జనరేట్ అయిందంటే 10 లక్షల్లో ప్లస్ మైనస్ అయ్యి దాదాపు ఇప్పుడు ఒక 14 లక్షల దాకా ప్రాఫిట్ జనరేట్ అయిపోయింది. అది మామూలు విషయం కాదు కదా, మంచి రిటర్న్స్ కదా. అది ట్రేడింగ్లో మీరు ఆలోచించండి. చూడండి, ఇప్పుడు మనం లైవ్ మార్కెట్లోనే ఉన్నాము. లైవ్ ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు మనం లైవ్కి వచ్చేసాం. 2 గంటల 47 నిమిషాలు లైవ్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను. దీన్ని మళ్ళీ మీకు ఎడిట్ చేసి అన్ని చూపించాలి.
అది తర్వాత చూడండి, నేను అదే చెప్తాను, మార్కెట్లో ఒక డైరెక్షన్ తెలియకుండా ట్రేడ్ చేయబాకండి. ఇది చాలా, ఎందుకంటే మనం కొన్ని లక్షలు పోగొట్టుకుంటామండి. అంటే తెలియకపోతే, తెలిస్తే కొన్ని వేలు కానీ లక్షలు పోగొట్టుకొని మళ్ళీ లక్షలు సంపాదిస్తాం. అది ఇక్కడ. కాబట్టి ఎవడైనా సరే లాస్ అవుతాడు, అవ్వకుండా ఉండడు. బట్ ఆ లాస్ని మళ్ళీ రికవరీ చేసి ప్రాఫిట్లో ఎలా రావాలి అనేదే కాన్సెప్ట్. ఇక్కడ ఉండే పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే లాస్ లాస్ లాస్. మళ్ళీ లాస్ని ఎలా మనం ప్రాఫిట్ జనరేట్ చేయాలి అనేదే ఇంపార్టెంట్ అండి. కాబట్టి ట్రేడింగ్ అనేది చాలా హై రిస్క్. కాబట్టి ఈ ప్రోడక్ట్ పర్సనల్గా నేను రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాను. సరే, రెగ్యులర్గా నన్ను ఫాలో చేసేవాళ్ళు ఎంతోమంది నాకు మెసేజెస్ పెట్టి, సార్ ఆప్షన్లో మాకు ఒక ప్రోడక్ట్ కావాలి, మాకు ఒక ఇది కావాలి సార్, కాబట్టి మీరు మాకు ఆప్షన్లో ప్రోడక్ట్ లాంచ్ చేయండి అంటే వాళ్ళ కోసమే పర్టికులర్గా లాంచ్ చేస్తున్నాను. వెరీ వండర్ఫుల్ రెస్పాన్స్ అండి ఇది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఇది కూడా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకుని తెలుసుకోవచ్చు. నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్. తర్వాత ఇప్పుడు మనం చెన్నైలో, మీ అందరికీ తెలుసు, హైదరాబాద్ ఆల్రెడీ ఫిల్డ్ సెషన్, బుకింగ్ క్లోజ్డ్. తర్వాత ఇప్పుడు చెన్నైలో మనం వచ్చి బుకింగ్ స్టార్ట్ అయింది. కాబట్టి రియల్గా స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్, ప్యాషన్, పట్టుదల కలిగిన వాళ్ళకి ఒక బ్యూటిఫుల్ అయిన ఆపర్చునిటీ. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రమే దయచేసి కాంటాక్ట్ చేయండి. ఒక 2 సబ్జెక్ట్ చెప్పిస్తాను. ఒకటి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఫ్యూచర్స్, ఇంకోటి ఈక్విటీ బాటమ్స్. 2 వండర్ఫుల్ స్ట్రాటజీ. లైఫ్ టైం రెగ్యులర్గా చేసుకుంటూ ఉండొచ్చు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం దయచేసి కాంటాక్ట్ చేయండి. ఇప్పుడు అపార్ట్ ఫ్రమ్ దట్ మన దగ్గర 21 డేస్ స్టాక్స్, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది కొత్తగా లాంచ్ చేశాను, 5 months అయింది. నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్, ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్. కాబట్టి ఈరోజు నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్లో మనం 300 పాయింట్లు మనం ప్రాఫిట్లో అట్ ప్రెసెంట్ ఉన్నాము. మన టార్గెట్ ఇంకో 100 పాయింట్లు. మేబీ ఈరోజు రావచ్చు, లేదంటే మండే రావచ్చు అని అనుకుంటున్నాను. అది మల్టిపుల్ లాట్స్ చేసేవాళ్ళు ఆల్రెడీ వాళ్ళు చక్కగా ఒక 200 పాయింట్లు ప్రాఫిట్ చేసుకొని మిగతా లాట్స్ కోసం ప్రాఫిట్స్ వెయిట్ చేస్తారు. డిఫరెంట్ టైప్స్లో చేస్తారండి. మనం ఇవ్వడం వరకే మన బాధ్యత. అది ఇంకా టార్గెట్ రాలేదు, టార్గెట్ కోసం మనం ఎదురు చూస్తున్నాము. అది థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.